హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ న్యూ అప్డేట్ చేసుకున్న వారి కోసం పింఛన్ అప్పీల్ చేసిన తర్వాత ఏమవుతుంది? చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది. నోటీసు వస్తే ఎలా స్పందించాలి? వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది? అర్హత ఉంటే ఏం జరుగుతుంది? అనర్హులైతే ఏం అవుతుంది అన్న విషయాలన్నీ ఈరోజు మనం స్టెప్ బై స్టెప్గా క్లియర్గా తెలుసుకుందాం. 1. నోటీసు మరియు వివరణ. ప్రభుత్వం సర్వే ఆధారంగా అనుమానితులకు నోటీసులు ఇస్తుంది. నోటీసు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా అర్హులే అయితే వెంటనే రిప్రజెంటేషన్ వివరణ ఇవ్వాలి. రిప్రజెంటేషన్లో ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్, మెడికల్ రిపోర్ట్స్, ట్రీట్మెంట్ డాక్యుమెంట్స్, వైద్య సర్టిఫికేట్ తప్పనిసరిగా ఇవ్వాలి. సరైన వివరణ ఇవ్వకపోతే పింఛన్ నిలిపివేయబడుతుంది. 2. పునఃపరిశీలన వెరిఫికేషన్. ప్రభుత్వం ప్రత్యేక టీములు ఏర్పాటు చేస్తుంది. మెడికల్ ఆఫీసర్, ఆర్థోపెడిక్ డాక్టర్, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ వారు మీ రిప్రజెంటేటివ్ని పరిశీలించి మీ అర్హతను నిర్ణయిస్తారు. మీరు సాక్ష్యాలతో అర్హులు అని నిరూపిస్తే మీ పింఛన్ కొనసాగుతుంది. 3. వెరిఫికేషన్ నోటీసు. మీరు అర్హులు అయితే పింఛన్ కొనసాగింపు నోటీసు వస్తుంది. మీరు అనర్హులు అయితే రద్దు నోటీసు వస్తుంది. 4. నోటీసు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆ నోటీసులో ఇచ్చిన తేదీ మరియు హాస్పిటల్కి తప్పనిసరిగా హాజరు కావాలి. అక్కడే వెరిఫికేషన్ జరుగుతుంది. 5. వెరిఫికేషన్లో ఏమి చెక్ చేస్తారు? సదరం సర్టిఫికేట్, మెడికల్ డాక్యుమెంట్స్, హాస్పిటల్ రికార్డ్స్, ట్రీట్మెంట్ డీటెయిల్స్, అవసరమైతే వైద్య పరీక్షలు. 6. పింఛన్ మంజూరు పత్రాలు. మీరు అర్హులు అని తేలితే పింఛన్ మంజూరు పత్రం జారీ అవుతుంది. గ్రామ, వార్డు సచివాలయం ద్వారా అది మీకు అందుతుంది. 7. వెరిఫికేషన్లో అనర్హులైతే మీ పింఛన్ రద్దు పత్రం వస్తుంది. ఆ తర్వాత మళ్లీ అప్పీల్ చేసే అవకాశం ఉండదు. మొత్తం మీద చెప్పాలంటే నోటీసు వచ్చినప్పుడు వెంటనే స్పందించాలి. రిప్రజెంటేషన్లో సరైన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. వెరిఫికేషన్కి తప్పనిసరిగా హాజరు కావాలి. అర్హత ఉంటే మీ పింఛన్ కొనసాగుతుంది, లేకపోతే రద్దవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.